నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మహిళలు చిన్నపిల్లల జోలికి వస్తే తగ్గేదేలే, సిపి సజ్జనార్ హెచ్చరిక. టీసీఎస్లో 80,000 మందిపై వేటు, బెంబేలెత్తుతున్న ఉద్యోగులు. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి, పెరుగుతున్న మృతుల సంఖ్య. పండుగ వేళ విషాదం, రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి. ముత్యాల నగరంగా సేఫ్ సిటీగా పేరొందిన హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచేలా ప్రజా సంక్షేమ పోలీసింగ్ను అందిస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం 8:28 పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన విసి సజ్జనార్ అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సజ్జనార్ ప్రజా సంక్షేమ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడే గంజాయి, డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. రోడ్డుపై రవాణా సమయాన్ని తగ్గించి వాహనదారులు సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ పోలీసులతో కలిసి శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి పౌరుడు సిటిజన్ పోలీసే. వారి చుట్టూ జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పాకిస్తాన్లోని క్వెటా నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్ పారామిలిటరీ సిబ్బంది లక్ష్యంగా జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో పలువురు మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో సీసీటీవీ ఫుటేజీలో రోడ్డుపై ఉన్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భారీ పేలుడు దాటికి ఘటన జరిగిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించింది. పేలుడు తీవ్రతతో భవనాలు సైతం దెబ్బతిన్నట్లు పాక్ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి తెచ్చాయి. పాక్ మీడియా కథనం ప్రకారం పాకిస్తాన్లో అతిపెద్ద నగరం క్వెటా జర్టూన్ రోడ్లో పాకిస్తాన్ పారామిలిటరీ ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో పారామిలిటరీ జవాన్లే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు సమాచారం. ఆత్మాహుతి దాడి అనంతరం కాల్పులు సైతం వినిపించాయి. ఈ ఘటనపై బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి మహమ్మద్ కాకర్ స్పందించారు. ఆత్మాహుతి దాడిలో 10 మందికి పైగా మరణించారని ధృవీకరించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా సంస్థ డాన్ నివేదించింది. దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ మొత్తం వర్క్ ఫోర్స్ నుంచి 12,000 మందిని తొలగించబోతున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో టీసీఎస్ ప్రకటించింది. అయితే ఈ సంఖ్య చెప్పిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. టీసీఎస్ లో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి స్నేహితుడు ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనమైంది. 80,000 మందిని రిజైన్ చేయాలని సంస్థ కోరినట్లు సోహం అనే ఆ ఎక్స్ యూజర్ రాసుకొచ్చారు. ఇది కాస్త వైరల్ కావడంతో ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇది చూసిన చాలా మంది ఉద్యోగులు ఆ సంఖ్య నిజమే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీసీఎస్ లో పనిచేస్తున్న తన స్నేహితుడి భార్య కూడా ఇదే సంఖ్య చెప్పిందని జాషన్ అనే మరో యూజర్ చెప్పుకొచ్చాడు. ఆ వార్తలు అవాస్తవం. టీసీఎస్ తమ సంస్థ 80,000 ఉద్యోగాలను తొలగించిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను టీసీఎస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఈ సమాచారం అవాస్తవమని స్పష్టం చేశారు. పండుగ వేళ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం పాలయ్యారు. మృతులను హర్యానాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడగా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం మేరకు ముజఫర్ నగర్లోని టిటావీ ప్రాంతంలోని పానిపట్ కాతిమా రహదారిపై ఉన్న డాబా వద్ద ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 6 ఈ ప్రమాదంలో మరణించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్స్ వారి సమస్యలు పరిష్కరించాలని సమ్మెబాట పట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 99ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. టైం బాండ్ ప్రకారం మెడికల్ ఆఫీసర్స్ కు ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ట్రైబల్ అలవెన్స్ మరియు సంచార చికిత్స ప్రోగ్రాం అలవెన్స్ ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కర్నూలు జిల్లాలో మేము అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 26వ తేదీ నుంచి మేము మా ఆన్లైన్ వర్క్ అంతా ఆపేశాము. ఈ రోజు నుంచి ఓపీ సేవలు మరియు ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు వచ్చేసి
ఒకటి వచ్చేసి జీవో నంబర్ 99 అంటే ఇన్ సర్వీస్ పీజీ కోటా. అంటే ప్రతి మన మన డాక్టర్ ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ జాయిన్ అయినప్పుడే గవర్నమెంట్ 3 ఏళ్ళకి మీకు ఈ సర్వీస్ కోటా ఇస్తామని చెప్పింది. అది లాస్ట్ ఇయర్ మేము స్ట్రైక్ చేసినప్పుడు దాన్ని 20% ఆల్ బ్రాంచెస్ ఇస్తామని చెప్పింది. కానీ ఈ సంవత్సరం దాన్ని 15% కుదించి దాన్ని ఇంకా పర్మనెంట్ బ్రాంచెస్ ఒక 7 బ్రాంచెస్ మాత్రమే ఇస్తామని చెప్పింది. అలాగే టైం బౌండ్ ప్రమోషన్స్ కూడా. టైం బౌండ్ ప్రమోషన్స్ ప్రతి 8 సంవత్సరాలకి డిప్యూటీ సివిల్ సర్జను, 16 సంవత్సరాల సివిల్ సర్జన్ ప్రమోషన్ ఇలా ఆల్రెడీ జీవో ఉంది. కానీ గవర్నమెంట్ అటువంటి ఇంతవరకు 25 సంవత్సరాలుగా సిఎస్గా పనిచేసిన డాక్టర్లు ఇంకా ఉన్నారు పిఎస్సిలో. అదే డిఎస్ఎస్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో 3-4 సంవత్సరాలకే ప్రమోషన్స్ ఇస్తున్నారు. మేము అడిగితే గవర్నమెంట్ ఫండ్స్ లేవంటున్నాయి, కానీ అటువైపు డిఎస్ఎస్ సైడ్ ఇస్తున్నారు, కానీ మాకెందుకు ఇవ్వడం లేదు మేము అడగడం జరుగుతుంది. అలాగే ట్రైబల్ అలవెన్స్ కూడా ఇప్పుడు మన్యం జిల్లా కానీ మన నంద్యాల జిల్లా చాలా చోట్ల ట్రైబల్ పిహెచ్సిస్ ఉన్నాయి. వాళ్ళకి ట్రైబల్ అలవెన్స్ దాదాపు 20% కానీ 30% కానీ శాలరీ ఇస్తామన్నారు. అది కూడా అంతే, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో ఇస్తున్నారు, కానీ మారుమూల ప్రదేశంలో పనిచేసే పిహెచ్సి డాక్టర్స్కి ఇవ్వడం లేదు. తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్ అంటే 2020లో జాయిన్ అవ్వలేదు కన్సాలిడేటెడ్ పే అని దాదాపు 56,000 ఇస్తున్నారు. 2022 పోయినప్పుడు పే రెగ్యులర్ పే ఇస్తున్నారు. వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. అది మేము నోషనల్ ఇంక్రిమెంట్ ద్వారా ఏమని చెప్పాము. లాస్ట్ ఇయర్ కూడా కమిటీ వేస్తామన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని షాప్ నెంబర్ 59, 60, 14 షాపులను తహసీల్దార్ సురేష్ నాయక్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కార్డుదారుల్ని ఎట్టి పరిస్థితిలో బియ్యం బదులు నగదు తీసుకోవటం చేయవద్దు అని, అలా ఇచ్చినట్లు తెలిస్తే సంబంధిత డీలర్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపులు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే అందరూ డీలర్లు తెరిచి ఉండేటట్లు చూడాలని డీలర్లకు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్థాయిలో బద్వేలు వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ ఈ స్థాయికి వచ్చిందంటే దాని మూలకారకులైనటువంటి వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ గత సంవత్సరం వరకు పనిచేసినటువంటి అధ్యక్షులు అన్నారు. ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి వారు క్లబ్బులను ఈ స్థాయికి తీసుకురావడానికి చేసిన కృషి అన్నారు. ఇందుకు ఇంటర్నేషనల్ వాళ్ళకి కానీ లోకల్ వాషిప్ల అంతా వాళ్ళకి కానీ ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను మాట్లాడమంటున్నారు. మధ్యలో వాసవి క్లబ్ ఎంటర్ అయిన 13 అలాగే 14, 15 వాసవి క్లబ్ అలా మూమెంట్స్తో పైకి వెళ్తూ ఉంది. 16 ప్రెసిడెంట్గా నేను తీసుకున్నాను. క్యాజువల్గా నేను అసలు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. అయినా ఏదో పార్టీ ఉందంటే వెళ్ళాము. నాకు ప్రెసిడెంట్ పదవి వచ్చింది. చేస్తానో చేయలేదు, మేము చేసాం కదా, మీరు నువ్వు ఎందుకు చేయలేవు అంటున్నారు. సరే అని చెప్పి అమ్మవారి వల్ల తీసుకున్నాను. ఆ సంవత్సరం ఎన్నో ఒడిదుడుకులతో ఎంతో కష్టపడి 3 నెలలు 4 నెలలు అయినా కానీ వాసవి క్లబ్ మూమెంట్స్ ఏమీ చేయలేకపోయాము. అందరికీ 2014 వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ బద్వేల ఆధ్వర్యంలో వాల్ట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మే నెలలో. అప్పుడు మనది వనితా క్లబ్ ఇనాగ్రేషన్ జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ రకంగా 2014 నుంచి కంటిన్యూగా 2 సంవత్సరాలు 2014, 2015 ఆ 2 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా, తర్వాత సెక్రటరీ వరలక్ష్మి, ట్రెజరర్ ధరణి, వెస్ట్వేముల ధరణి, ముగ్గురము ఫస్ట్గా మేము చేసి ముందుకు నడిపిస్తూ ఇలాగే వాసవి క్లబ్ వాళ్ళు సహకరిస్తూ మమ్మల్ని ఈ విధంగా 10 సంవత్సరాలు మేము పూర్తి వాళ్ళు ఈ విధంగా సన్మానం చేయడము అనేది చాలా మంచి కార్యక్రమం. కావున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్షమించండి, నేను ఒక విషయం మర్చిపోయాను. నన్ను ప్రత్యక్షంగా ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళైతే నాకు వెన్నెముకగా ఉండి వెనకలుండి ధైర్యం చెప్పి ప్రతి విషయంలో అమ్మ నువ్వు ముందుండు, ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నీకు అందిస్తాను, నువ్వు భయపడొద్దు తల్లి అని నన్ను ముందుండి నడిపించి నా వెనక పరోక్షంగా నాకు వెన్నెముకగా ఉన్న వాళ్ళు మా మామయ్య గారైన పివిఎన్ ప్రసాద్ గారు. సహాయ సహకారాలు
నన్ను అందించి పరోక్షంగా నాకు వెన్నెముకగా ఉండి నడిపించిన వాళ్ళు మా అత్తమ్మ మామయ్య గారు. ఈ సందర్భంగా నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వేసుకుంటే అందులో లాస్ట్లో ఫోటో తీస్తాం. హైదరాబాద్ పాతబస్తీ మలక్పేట నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను సామాజిక నాయకుడు కొత్త రఘుగౌడ్, పగిల్లా నర్సింగ్, టింకులు పరిశీలించారు. అనంతరం వరద బాధితులకు సహాయ కార్యక్రమం నిర్వహించి 500 రేషన్ కిట్లు, నిత్యావసర సరుకులు, వంట సామాన్లు, కూరగాయలు పంపిణీ చేశారు. మూసీ నది ప్రభావిత కమల్ నగర్, మూసానగర్, రసూల్పుర, శంకర్ నగర్ ప్రజలకు ఇంటింటికి కిట్లు అందజేశారు. సహాయం చేసిన రఘుగౌడ్, పగిల్లా నర్సింగ్, టింకులకు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. వరద చాలా ఎక్కువ రావడంతో ఓల్డ్ మలక్పేట, శంకర్ నగరు, మూసానగరు, కమల్ నగర్, ఇమ్లివన్ డిపో ఇవన్నీ ఏరియాలలో చాలా వాటర్ వచ్చి చాలామంది ప్రజలు ఇబ్బందికరంగా మారినారు. వాళ్ళ ఇల్లులు మునిగిపోయి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, తినడానికి బియ్యము, కట్టుకోవడానికి బట్టలు లేకుండా చాలా రోడ్ల పాలై ఈరోజు వాళ్ళకు అసలు తినడానికి కూడా తిండి లేదు. ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు వాళ్ళకు ఎలాంటి సాయం కూడా ఇవ్వలేదని చెప్పి మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ నుండి మీరు ప్రతి ఇంటికి 50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళకు వండుకోవడానికి కూడా బడి బాసన్లతో సహా కొట్టుకపోయిన అందులో ఉన్న టీవీ, బాసన్లు, కప్పుకోనికి బెడ్షీట్లు, వేసుకోవడానికి బట్టలు ఏవి కూడా లేవు. ఈరోజు మాకు సానుభూతి కలిగి మేము ఓల్డ్ మలక్పేట శంకర్ నగర్లో ఒక కిట్ ఇవ్వడం జరిగింది. బియ్యము, కూరగాయలు, పప్పు, నూనె, చక్కెర, చాక్పత్త, సబ్బులు ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే వీళ్ళ మీద సానుభూతి పెట్టుకొని వీళ్ళకు ఎంబడే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి నా తరపుకెళ్ళి నేను డిమాండ్ చేస్తున్నా. పగిల్ల నర్సింగ్, ఓల్డ్ మలక్పేట శంకర్ నగర్ నివాసిని నేను బీఆర్ఎస్ కంటెస్టెడ్ కార్పొరేటర్. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా పట్టణంలో ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన మండపంతో పాటు పలు మండపాలను స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో కలిసి మంత్రి తుమ్మల సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండపాలలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమాని నరేష్ వెండితో తయారు చేసిన నాగలిని మంత్రి తుమ్మలకు బహుకరించారు. మండపాల వద్దకు వచ్చిన మహిళలు మంత్రి తుమ్మలతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి, ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోనసీమ ముద్దుబిడ్డ దివంగత నేత స్వర్గీయ మాజీ లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 74వ జయంతి వేడుకలు అమలాపురం బాలయోగి ఘాట్ నందు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఐనాబత్తుల ఆనందరావు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి విగ్రహానికి నివాళులర్పించారు. కోనసీమ వాసుల చిరకాలిక వాంఛ రైల్వేను పూర్తి చేశామని, మా తండ్రి కన్న కలలు నిజం చేస్తానని హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, బాలయోగి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై బాలయోగి విగ్రహానికి నివాళులర్పించారు. స్వర్గీయ మన జీఎంసీ బాలయోగి గారు, అలాంటి జీఎంసీ బాలయోగి గారి యొక్క 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన యొక్క ఘాట్ దగ్గర అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కానీ లేకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు వేలాది మంది వచ్చి నివాళులు అర్పించి ఆయనకు ఘనంగా ఈరోజు ఈ యొక్క ఆయన యొక్క జ్ఞాపకాలని, మరి ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ గడుపుతున్న ఈరోజు ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం, ఆయన స్వర్గలోకంలో ఉంటారు. ఎందుకంటే ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రాంతానికి పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి వేళ ఒకటి తెలియజేసుకుంటున్నాం. నేను ఎమ్మెల్యేగా నేను కానీ, పార్లమెంట్ సభ్యులుగా హరీష్ గారు, తనయులు హరీష్ గారు కానీ, లేకుంటే మంత్రి గారు కానీ, మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరము కూడా బాలయోగి గారు ఏదైతే ఈ కోనసీమ కోసం అభివృద్ధి ఆశించారో, ఆయన ఏ పనులను జరగాలని కోరుకున్నారో అవన్నీ మేమందరము కలిసికట్టుగా, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుక్కల సింపిని విస్తర మాదిరిగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన
ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం మోపిదేవి మండలం బొబ్బర్లంకలో పల్లపు ప్రాంతాల్లో ముంపునకు గురైన అరటి, పసుపు, బంతి తోటలను పరిశీలించారు. రైతులు పంటల పరిస్థితి ఎమ్మెల్యేకు వివరించారు. రైతుల వద్ద నుంచి పంటల వివరాలు సేకరించి నివేదిక రూపొందించాలని ఉద్యానవన శాఖ అధికారి రమేష్ కు సూచించారు. అనంతరం కే కొత్తపాలెంలో పల్లపు ప్రాంతాల్లో నీట మురిగిన ఇళ్లను పరిశీలించారు. నియోజకవర్గ యువ నాయకులు మండల వెంకట్రావు, సొసైటీ చైర్మన్ పూషడపు రత్నగోపాల్, మండల కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, గ్రామ ప్రముఖులు లోపలపూడి జగదీష్ నాయకులు పాల్గొన్నారు. ఇది ఇంకా బాగా పల్లంలో అయితే వచ్చింది 5,50,000కి ఇప్పుడు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్, సాయి సుప్రియ దంపతుల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వంటల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి, ఆమె కుమార్తె శీలం కృష్ణప్రభ విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మహిళలు తరలివచ్చి పోటీల్లో పాల్గొని రుచికరమైన వంటలు తయారు చేశారు. తీపి వంటకాలు, మధుర పాయసాల పరిమళాలు, ఘాటు పోటు వంటకాలు, వేడివేడి చేగోడీలు, పసందైన గారెలు, బూరెలు ఇలా మరెన్నో వంటలు చేయగా విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మకు పూజలు చేసి ఆడి పాడి సందడి చేశారు. శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ఆల్ ఇండియా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్, ఏరియా హాస్పిటల్ నందిగామ వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రక్తదానం చేశారు. అన్నదానం చేస్తే ఆకలి తీరుతుంది, రక్తదానం చేస్తే ఒకరి ప్రాణం నిలబడుతుంది అనేది ఒక కాన్సెప్ట్తో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చారు. ఒకరి ప్రాణం నిలబడుతుంది అనే ఆశయంతో రక్తాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు, పెనుబల్లి మండలాలలో కోతులు భయభ్రాంతులకు గురిచేస్తూ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని, ప్రజలను ఇబ్బందులు పెట్టడమే కాకుండా పంటలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటి నుండి తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఏనాడైనా ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించలేదన్నారు. నమస్తే అండి, మాది కల్లూరు. మాది మెయిన్ రోడ్లో HP పెట్రోల్ బంక్ ఎదురుగా హౌస్. అయితే మా ఇంటి దగ్గర కోతులు బెడదైతే మటుకి బాగా ఉందండి. రోజుకి మార్నింగ్ 300 నుంచి 500 కోతులు వస్తున్నాయి. వచ్చి నానా ఇబ్బందులు, పైన వాటర్ ట్యాంకులు కానివ్వండి, లేకపోతేనే వైర్లు పొందడం కానివ్వండి, ఆ 3PS వైర్లు అంతా చికచిగా చేస్తున్నాయి. ప్లస్ అది కాకుండా కూడా మెసేజ్లో కూడా వచ్చి చికచిగా చేస్తూ ఉన్నాయి. అంతా ఇబ్బంది పడతా ఉన్నాం. మరి దీని మీద ఎందుకని అధికారులు ప్రశ్నించట్లేదో అర్థం కావట్లేదు. మాకు మొన్న పండగకని సెలవులకని చెప్పిన బుడ్డబాబు వస్తే బుడ్డబాబు వెంబడబడ్డాయి. ఈ ఉదయం సాయంత్రం అక్కడే ఉంటున్నాయి. ఈ బాట్లేదు. మరి వీటి గురించి ఎవరు ఏ అధికారి కూడా చర్య తీసుకునే పరిస్థితి లేదు. కనుక మా యందు దయ ఉంచి ఈ కోతులు పెడతానే మాకు తప్పియండి. నానా ఇబ్బందులు పడుతున్నాయి కోతుల వల్ల. మా ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కాదు, అది పరిస్థితి. మరి చూసుకొని మీరు మీ అధికారులు, ఈఓ గారు కానివ్వండి, లేదా పంచాయతీ మున్సిపాలిటీ ఆఫీసులు కానివ్వండి, లేకపోతే MRO కానివ్వండి, ఎక్కడి నుంచి ఏ ఆఫీస్ అయినా దీని గురించి చేస్తే బాగుంటుందని చెప్పని ఆస్తున్నాను. ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు, చిన్నపిల్లల జోలికి వస్తే తగ్గేదేలే, సిపి సజ్జనార్ హెచ్చరిక.
టీసీఎస్లో 80,000 మందిపై వేటు, బెంబేలెత్తుతున్న ఉద్యోగులు. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి, పెరుగుతున్న మృతుల సంఖ్య. పండుగ వేళ విషాదం, రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.